మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ లోకంలో అనేక మంది అనేక విషయాలలో విజయము సాధించినప్పుడు వారిని లోకమంతా గుర్తింపు కోసం ఎన్నో కిరీటాలు పెట్టి సన్మానిస్తూ ఉంటారు. అవి తాత్కాలికమైనవి. ఆ కిరీటాలు వాడబారిపోతాయి. కొంతకాలం మటుకు మాత్రమే ఆ హోదా కానీ ఆ గుర్తింపు కానీ ఉంటుంది. కానీ మనము మన తండ్రి అయిన మన దేవుడు శాశ్వత కాలం ఉండే తన రాజ్యంలో మనల్ని చేర్చి ఎల్లకాలము దేవునిలో మనము ఉండాలి అని, దేవునితో ఉండాలి అని, ఆ శాశ్వతమైన రాజ్యంలో మనము నిలవాలని, శాశ్వతంగా ఎల్లకాలము నిత్యము నిలిచే వాడబారని జీవ కిరీటము ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అయితే ఆ వాగ్దానమును, ఆ జీవ కిరీటమును మనం పొందుకోవాలి అంటే మనము దేవునిలో నిలకడగాను, మన ఆత్మీయ జీవితమును స్థిరముగాను చూసుకోవాలి. మనము ఈ లోకములో అశాశ్వతమైన వాటి కోసం పరుగులు తీయక, శాశ్వతమైన జీవ కిరీటం కోసం దేవుడు మన కోసం దాచి ఉంచిన ఆ మహిమ గల జీవ కిరీటం కోసం ఆరాటపడి ముందుకు మన ఆత్మీయ జీవితంలో కొనసాగుదాం. దేవునిలో నమ్మకమైన వారిగా మరణము వరకు ఎవరైతే ఉంటారో వారికి నిత్యుడైన మన దేవుడు జీవ కిరీటమును దాచి ఉంచారు. ఈ లోకంలో నమ్మకమైన వారిమిగా మరణం వరకు నిలబడాలని ఆయన ఇచ్చే బహుమానమును, ఆ జీవ కిరీటమును పొందుకునే వారిముగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో యేసయ్య ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. అయా, మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయా. వారు చేస్తున్న పనులలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారు వెళ్ళుచున్న మార్గములలో నీ దేవదూతలు కాపుదల ఉంచి క్షేమాన్నిచ్చి నా ప్రభువా సురక్షితంగా గమ్యానికి చేర్చమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.